వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. ఎర్త్కి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇది ఎర్త్గా మనం తీసుకుంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉండటం వల్లే మూన్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఎర్త్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇలా తిరుగుతుంది అంటే ఇలా తిరుగుతుంది అని అర్థం. మూన్ ఇలా తిరుగుతుంది, సో ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది. కాబట్టి దీన్ని మనం సహజంగానే మనకు ఒక ఉపగ్రహం అన్నమాట మూన్ అనేది. ఎర్త్కి మూన్ అనేది ఉపగ్రహం, శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్. మనం పంపించేవేంటి? ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఇవి వేరియస్ అప్లికేషన్స్ కోసం మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తాం. అంటే ఎర్త్ ఆర్బిట్లోకి ఒక్కసారి వస్తే అది మనకి శాటిలైట్ అయిపోతుంది. మనం న్యాచురల్ శాటిలైట్ని మనం ఏం పేరుతో పిలుస్తున్నాం? మూన్ అనే పేరుతో పిలుస్తున్నాం. అలానే ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి కనుక వస్తే ఎర్త్ చుట్టూ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే భూమి యొక్క కక్షలో తిరుగుతూ ఉంటాయి ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల, ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి లోన్ అయితే. అలాంటి కొన్ని ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహశకలాలు కొన్ని ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి లోనయ్యి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. భూమి చుట్టూ తిరిగితే మనం మూన్ అని ఎలా అయితే న్యాచురల్గా అంటున్నామో, భూమి చుట్టూ ఆస్ట్రాయిడ్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల తిరుగుతున్నాయి కాబట్టి వీటిని మినీ మూన్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే మినీ మూన్ అని ఎందుకన్నామంటే మన మూన్ శాశ్వతంగా తిరుగుతూ ఉంటుంది భూమి చుట్టూ. కానీ మినీ మూన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆస్ట్రాయిడ్స్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఎర్త్ భూకక్షలో తిరుగుటానికి వచ్చాయో ఇవి షార్ట్ పీరియడ్ ఉంటాయండి. ఒకటి లాంగ్ పీరియడ్ ఉందండి. అంటే వచ్చిన వాటన్నిటిలో మనం లాంగ్ పీరియడ్ తీసుకుంటే సో ఫేమస్ మినీ మూన్ అనమాట ఇది. దీని పేరు ఆస్ట్రాయిడ్ RH120. ఇది 1 year ఎర్త్ ఆర్బిట్లో ఉంది. ఇదే ఫేమస్. ఇప్పటి వరకు ఎక్కువ కాలం ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి మినీ మూన్ అంటే ఒక ఆస్ట్రాయిడ్ ఎర్త్ భూమి యొక్క కక్షలో ఎక్కువ కాలం ఒక 1 year పాటు ఉన్నది. ఇది కూడా షార్ట్ పీరియడ్ అనుకోండి, కానీ ఆ షార్ట్ పీరియడ్లోనే ఎక్కువ కాలం 1 year భూకక్షలో తిరిగిన ఆస్ట్రాయిడ్ నేమ్ RH120 ఆస్ట్రాయిడ్ అనమాట. ఎనీవే, అంటే ప్రజెంట్ ఎందుకు దీని గురించి మనం మాట్లాడుతున్నామంటే కొత్త ఆస్ట్రాయిడ్ భూమి చుట్టూ తిరగబోతుంది. ఒక 2 నెలలు భూమి చుట్టూ తిరగబోతుంది. అంటే ఒక 2 నెలలు ఒక మినీ మూన్ తిరగబోతుంది అనమాట. ఆ మినీ మూన్ పేరు ఏంటంటే ఆస్ట్రాయిడ్ 2024 PT5. 2024లో వస్తుంది ఈ ఆస్ట్రాయిడ్. కాబట్టి ఈ PT5 అనే ఆస్ట్రాయిడ్ 2024లో వచ్చింది కాబట్టి ఈ పేరు ఇచ్చారు, ఆస్ట్రాయిడ్ 2024 PT5. ఇది సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25, దాదాపుగా 2 నెలల కాలం భూమి చుట్టూ తిరగబోతుంది. ఇది 2 నెలల కాలం భూమి చుట్టూ ఇది తిరగబోతుంది అనమాట. సో అంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి లోనైనటువంటి ఒక ఆస్ట్రాయిడ్ గ్రహశకలం. దీన్ని మినీ మూన్ అంటాం. ఈ మినీ మూన్ సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 మధ్యలో దాదాపుగా 2 నెలలు భూమి చుట్టూ తిరగబోతుంది. సాధారణ కంటికి ఇది కనిపించదండి. ఓన్లీ లార్జ్ టెలిస్కోప్స్ ద్వారా మాత్రమే దీన్ని మనం చూడగలుగుతాం. సాధారణంగా మనం చూద్దామంటే కుదరదు. ఇది మనకు చంద్రుడు కనిపించినట్టు కనిపించదు. ఎందుకంటే చంద్రుడు చాలా పెద్దది కంపేర్ టు ఇది ఆస్ట్రాయిడ్ చాలా చిన్నది. మినీ మూన్ అని అన్నాం, అందుకనే డయామీటర్ అనేది చాలా తక్కువ. అంటే 10 meters అంటే దాదాపు 33 feet ఉంటుంది ఇప్పుడు ఇది. సో ఇట్లా మీటర్స్లోనే ఉంటుంది. ఒక 10 meters, 15 meters, 10 meters లోపే ఈ డయామీటర్స్ ఉంటాయి. డయామీటర్ అంటే మనందరికీ తెలుసు కదా, వ్యాసం. సో అంటే చాలా తక్కువ విస్తీర్ణం కలిగి ఉంటుందన్నమాట ఈ ఆస్ట్రాయిడ్ అనేది. చంద్రుడు అంత పెద్దది కాదు, అందుకే మనకు కనిపించదు. సో అందుకని వీటిని టెలిస్కోప్స్ ద్వారా చూస్తే మాత్రమే కనిపిస్తాయి. అయితే ఇది ఫుల్గా మన మూన్ తిరిగినట్టు ఎర్త్ చుట్టూ తిరుగుతుందా అంటే లేదు. హార్స్ షూ షేప్లో తిరుగుతుందండి. అంటే గుర్రపు డెక్క ఉంటుంది కదా, గుర్రం యొక్క పాదం ఎలా అయితే ఉంటుందో అట్లా తిరిగి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట ఇది ఈ 2 నెలల తర్వాత. సో ఈ మినీ మూన్ ఆస్ట్రాయిడ్ 2024 PT5 అనేది మొదటిసారిగా దీన్ని వస్తుందని ఎలా కనుక్కున్నారంటే నాసా యొక్క ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉందండి. దీన్ని అట్లాస్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. ఇది ఎందుకు లాంచ్ చేసింది నాసా అంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్. ఆస్ట్రాయిడ్స్ అనేవి మనందరికీ తెలుసండి గ్రహశకలాలు అనేవి. ముఖ్యంగా గ్రహశకలాలు ఎక్కువగా ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్, ఫేమస్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కడుందండి? సో మార్స్కి జూపిటర్కి మధ్యలో మనం ఫేమస్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ చూస్తాం అన్నమాట.
సో ఇలా ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ వల్ల మనకి ఇబ్బంది లేదు. కానీ భూమి గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి లోనయ్యి ఎర్త్కి దగ్గరగా వచ్చేటువంటి ఆస్ట్రాయిడ్స్ని మనం భూమికి సో పొటెన్షియల్ రిస్క్ని కలెక్ట్ చేసే అవకాశం ఉంటాయి అన్నమాట ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అనేవి. ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్నే వాటిలో ముఖ్యంగా ఈ ఆస్ట్రాయిడ్స్ ఎర్త్కి కొంచెం ఇబ్బంది కలుగుతాయి. ఎందుకంటే ఎర్త్ ఆర్బిట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది, ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి లోన్ అయ్యేటువంటి అనమాట. సో అందుకని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ని భూమికి అతి దగ్గరగా వచ్చేటువంటి ఈ ఆస్ట్రాయిడ్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం నాసా చేపట్టిన న్యూ ప్రోగ్రామ్ ఏంటంటే అట్లాస్ ప్రోగ్రామ్ అనమాట. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ అట్లాస్ ప్రోగ్రామ్ ద్వారా కానీ ఇలాంటి మినీ మూన్స్ భూ కక్షలోకి రావటం వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఫ్యూచర్లో ఎర్త్ని ఢీకొట్టడానికి అవకాశం ఉండేటువంటి నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ గురించి పూర్తిగా మనం నేర్చుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చినట్టుగా మనం పరిగణించవచ్చు అనమాట. అయితే పాస్ట్లో ఎలాంటి మినీ మూన్స్ వచ్చినాయి అంటే వచ్చినాయి. 2006లో RH-120 వచ్చింది. సో ఇదే ఫేమస్ మినీ మూన్ అనమాట. అండ్ పాస్ట్లో 2022లో కూడా మనం చూస్తే మన 1981 అండ్ 2022లో ఒకటి రిపీట్ అయింది. ఆ ఆస్ట్రాయిడ్ పేరు 2022 NX-1 అనే ఆస్ట్రాయిడ్. ఇలా మినీ మూన్స్ అనేవి ఒక ఆస్ట్రాయిడ్స్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఎర్త్ యొక్క ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. ఇది మూన్ లాగే ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి, చాలా చిన్నవి కాబట్టి మినీ మూన్స్ అంటారు. షార్ట్ పీరియడ్ టైంలో ఇవి ఉండి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇవి హార్స్ షూ షేప్డ్ పాత్లో ఎర్త్ ఆర్బిట్ చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి మినీ మూన్స్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.